బీజేపీ రాజకీయం కోసం దేవుణ్ణి వాడుకున్న టార్గెట్ రీచ్ కాలేదన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఓట్ల కోసం మతాన్ని వాడుకున్న బీజేపీని ప్రజలు చీకొట్టారని తెలిపారు. 4 సీట్లకు పరిమితం కావాల్సిన బీజేపీని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ 8 సీట్లకు తీసుకొచ్చేందుకు కృషి చేశారని ఆరోపించారు. కవిత జైలు నుంచి బయటికి రావడానికి బీఆర్ఎస్ ను బీజేపీకి అప్పజెప్పాడని మండిపడ్డారు. ఏపీలో ఊహించని ఫలితాలొచ్చాయని, రాచరిక పాలన చేస్తే ఇంటికి పంపిస్తామని అక్కడి ప్రజలు తేల్చి చెప్పారన్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రజలు ఇచ్చిన తీర్పుని మనసారా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తోన్నది. ఇవాళ బీజేపీ చితికలబడి 300 స్థానాలు కూడా దాటలేని పరిస్థితి. 10 ఏళ్ల మోడీ పాలన ప్రజలు విసిగి వేసారిపోయారని చెప్పడానికి ఇవాళ ఉత్తరప్రదేశ్లో వస్తున్నటువంటి ఫలితాలు, వారి స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్లో వస్తున్నటువంటి ఫలితాలు, మోడీ పట్ల ప్రజలకు మోడీ పాలన చాలు అని చెప్పడానికి ఇవి నిదర్శనం. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల ఆశలకి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా దించి అధోగతి పాలు చేస్తే ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించినారు. ఆయనకు రేవంత్ రెడ్డి పట్ల ఇంకా కసి ఎంత ఉందంటే తన పార్టీ తుడుచుకుపోయినా పర్వాలే కానీ కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాకూడదని చందనంగా వారి సీట్లు నిర్ణయించిన విధానం కానీ, వీకెస్ట్ క్యాండిడేట్స్ బీజేపీ గెలవాల్సిన చోట వీకెస్ట్ క్యాండిడేట్ పెట్టడం కానీ, కింది స్థాయిలో క్యాడర్కి దిశ నిర్దేశించి అందరూ మూకుముడిగా బీజేపీకి ఓటేయమని చెప్పడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలకు అర్థమైపోయింది. శ్రీరాముడిని, హనుమంతుణ్ణి, అక్షంతలను ఎవరిని వదలకుండా మతం పేరట ఎంత లబ్ధి పొందే ప్రయత్నం చేశారో మనం చూసాం. అయినప్పటికీ వీళ్ళ ప్రజలు మా వైపు ఉన్నారన్న మాట దీంతో స్పష్టమవుతా ఉంది. కేసీఆర్ అనేవాడు ఆయన పార్టీని నిలుపుకుంటాడు అనుకున్నాం. చాలా చోట్ల డిపాజిట్ పోగొట్టుకునే స్థాయికైనా దిగజారండి. కారణం ఏంటి? కవిత జైలు నుంచి బయటకు రావాలి, కవితమ్మ జైలు నుంచి బయటకు రావాలి. దానికోసం ఫనంగా పెట్టి టీఆర్ఎస్ కార్యకర్తని, టీఆర్ఎస్ పార్టీని ఫనంగా పెట్టి ఇలా దాసోహం చేశాడు కాబట్టి ఇలా బీజేపీ సీట్లు పెరిగాయి.